తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, జ్యేష్ఠ నక్షత్రం ఫస్ట్, ఈ నక్షత్రం గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. దానికన్నా ముందు జ్యేష్ఠ నక్షత్రంకి కొంతమందికి తెలీదు ఎవరి నక్షత్రాలు ఏంటి అనేది. అక్షరాలని బట్టి నక్షత్రాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని అంటున్నాం కాబట్టి ఏ అక్షరాలు అంటారు ముందుగా? ఈ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు, అలాగే రాశ్యాధిపతి ఎవరు అంటే కుజుడు. అందుకని ఏంటంటే వృశ్చిక రాశికి చెందిన వాళ్ళు. ఇక్కడ మెయిన్గా మనం నో, యా, ఈ, యు ఈ పేర్లతో ఉన్న వాళ్ళందరూ కూడా, ఈ నామంతో మొదలైన వాళ్ళందరూ కూడా జ్యేష్ఠ నక్షత్రం అని చెప్పుకోవచ్చు. అయితే జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించి మనకి చాలా అనుమానాలు ఉంటాయి. ముఖ్యంగా ఉండే అనుమానం ఏంటి అంటే అసలు ఇది శాంతి నక్షత్రమా? ఎందుకంటే ఇది శాంతి నక్షత్రమే గనక దీనికి విశేషంగా శాంతులు జరిపించుకోవాలి. 1వ పాదానికి సంబంధించి 2వ పాదానికి 3వ పాదము 4వ పాదం ఇవన్నీ కూడా మనం ఏ పాదంలో పుట్టినా మనం ఇక్కడ మాత్రం శాంతి జరిపించుకోవటం అనేది అవసరం. మేడం, చాలామంది జ్యేష్ఠ నక్షత్రంలో ఆ నక్షత్రంలో పుట్టిన పిల్లలైతే జ్యేష్ఠ పుత్రిక, జ్యేష్ఠ పుత్రుడు అని అంటూ ఉంటాం. వాళ్ళకి సంబంధించి పెళ్లి విషయంలో కన్ఫ్యూజన్స్, అనుమానాలు, టెన్షన్స్ ఇవన్నీ పేరెంట్స్కి స్టార్ట్ అవుతూ ఉంటాయి. దీనికి సంబంధించి ఏదైనా క్లారిటీ కానీ అసలు ఏ విధంగా ఉంటుంది అంటారు? అసలు ముందర జ్యేష్ఠ నక్షత్రం అనగానే బాబోయ్ అసలు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన అబ్బాయి, జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి ఏమంటే పెళ్లి చేసేయచ్చా అంటారు. చెయ్యొచ్చా అంటే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ అసలు మన ఒక శాస్త్రం ప్రకారం వివాహం చెయ్యకూడదు అన్న మాట ఒకటి ఉంది. అయినా సరే మనకు అన్ని పొంతనలు చాలా బాగున్నాయండి, మేము అద్భుతంగా చేసేస్తాం, మాకు బాగుంటుంది, కానీ ఇద్దరు జ్యేష్ఠులు, జ్యేష్ఠ నక్షత్రం అంటారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే ఇది మనం ముఖ్యంగా భార్యాభర్తల రిలేషన్షిప్ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కనుక దీని గురించి ఎవరైనా సరే అబ్బాయి జ్యేష్ఠ నక్షత్రం, అమ్మాయి జ్యేష్ఠ నక్షత్రం అయ్యుండి వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో పెద్దవాళ్ళు అయ్యి ఉంటే, అంటే సంతానంలో పెద్దవాళ్ళు అయ్యి ఉంటే జ్యేష్ఠులు అంటారు వాళ్ళని. వాళ్ళు గనక అయ్యుంటే చేసుకోకూడదు. ఓకే. కొంతమందికి అనుమానం, ఏమండి మా అమ్మాయో అబ్బాయో పుట్టే ముందర మాకు అబార్షన్స్ అయ్యాయి, మరి వీళ్ళు జ్యేష్ఠులా? అబార్షన్ అయిన తర్వాత వీళ్ళు జ్యేష్ఠుల కిందకి రారు. మనకి మామూలుగా మన జీవితంలో అబార్షన్ అనేదాన్ని లెక్క చేయకపోయినా శాస్త్రపరంగా దీన్ని కొంత లెక్కలోకి తీసుకుంటారు. కాబట్టి ఏంటంటే అబార్షన్ అయ్యి సెకండ్ అయ్యి అలా ఏమైనా ఉంటే మీరు కంగారు పడక్కర్లేదు. 3వ విషయం, జ్యేష్ఠమాసంలో చెయ్యొచ్చా అండి అంటారు. జ్యేష్ఠమాసంలో చెయ్యకూడదు. కాబట్టి జ్యేష్ఠ నక్షత్రం అబ్బాయి అమ్మాయి అయ్యుండి ఇద్దరూ గనక జ్యేష్ఠులు అయ్యుండి ఇద్దరికీ గనక జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేస్తామంటే కుదరదు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇందులో ఇంకా పెద్దగా మనం కంగారు పడి భయపడిపోవాల్సిన అవసరం లేదు. అలాగే మా అబ్బాయి అమ్మాయి జ్యేష్ఠ నక్షత్రం అండి, వేరే నక్షత్రం వాళ్ళకి ఇచ్చి చేయొచ్చా? ఏ నక్షత్రమైనా చేసుకోవచ్చు. మనకి ఆ జ్యేష్ఠ నక్షత్రానికి కలిసే నక్షత్రాన్ని చూసుకొని పొంతన చూసుకొని చక్కగా చేసుకోవచ్చు. జ్యేష్ఠ నక్షత్రం అనగానే మనం భయపడిపోవక్కర్లేదు. జ్యేష్ఠ నక్షత్రం అనగానే ఏదో అయిపోతుందని కంగారు పడక్కర్లేదు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళలో చాలా గొప్పగా చెప్పుకునే విషయం రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఎంత చక్కగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. మనం ప్రతి నక్షత్రానికి ఒక క్యారెక్టర్ చెప్పుకుంటున్నాం. ఈ నక్షత్రం వాళ్ళలో ఉండేది రెస్పాన్సిబిలిటీ. ఆడపిల్లైనా మగపిల్లాడైనా చాలా చక్కటి రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటారు. గృహానికి సంబంధించి, ఇంటికి సంబంధించి బరువు బాధ్యతలు వీళ్ళు మోసినంతగా ఎవ్వరూ మోయరు. అంటే నేను ఈ బాధ్యతని తీసుకుంటున్నాను అని అన్నప్పుడు వీళ్ళు ఆ బాధ్యత నుంచి దాటిపోరు. అలాగే బాధ్యత ఇంటి వరకే పరిమితం అవ్వదు. సొసైటీలో మనకి లీడర్స్ ఉంటారా, పొలిటీషియన్స్ ఉంటారా? జ్యేష్ఠ నక్షత్రం పొలిటీషియన్ అయితే బాధ్యత అని ఒట్టు వేసిన మరో నిమిషం ఆ బాధ్యత ఆయన తీసేసుకుంటాడు. కాబట్టి పొలిటీషియన్స్ ఎవరైనా సరే జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నవాళ్ళు, లేకపోతే నేను మాట ఇచ్చానండి బాధ్యత అంటే బాధ్యత అన్న వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. కాబట్టి బరువు బాధ్యతలు తల మీదకెత్తుకొని ఆ బరువు బాధ్యతలు ఎంతో చక్కగా నిర్వహించే వాళ్ళు జ్యేష్ఠ నక్షత్రం. చాలా తక్కువ మాట్లాడతారు, చాలా పర్ఫెక్ట్ ఒపీనియన్స్ కలిగిన వాళ్ళే ఉంటారు. ఒపీనియేటెడ్ అంటారు కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది వాళ్ళ ఒక అనాలిసిస్ కానీ, వాళ్ళ ఒక ట్రీట్మెంట్ కానీ, వాళ్ళు ఇచ్చే గౌరవ మర్యాదలు కానీ ఇవన్నీ కూడా జ్యేష్ఠ నక్షత్రానికి చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళకి మ్యారిటల్ లైఫ్ అసలు ఏ విధంగా ఉంటుంది అంటారు? చెప్పాను కదా ఇందాకే, జ్యేష్ఠ నక్షత్రం అనగానే భయపడిపోతాం కనుక ముందర మనమే 4 మైనస్ పాయింట్స్ వేసుకుంటాం. ఎవరైతే రెస్పాన్సిబిలిటీగా ఉంటారో, ఎవరైతే చక్కగా వాళ్ళ అభిప్రాయం ఏదైతే ఉందో దాని ప్రకారంగా వాళ్ళు వాళ్ళ ఒక జీవితాన్ని నడిపించాలని కోరుకుంటారో వాళ్ళు ఏమీ పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. భార్యాభర్తల మధ్యన ఒక అండర్స్టాండింగ్ అనేది క్రియేట్ అవ్వడానికి వీళ్ళు వెయిట్ చేస్తారు.
తొందరగా వీళ్ళు ఏమీ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని రుద్దరు. మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటారు, ఆ వ్యక్తిని అలవాటు చేసుకుంటారు. ఆ వ్యక్తికి చెప్తూ ఉంటారు, ఇది నా బాధ్యత, ఇగో నువ్వు నా బాధ్యత, లేకపోతే నేను ఇలా ఉంటాను, ఇగో ఇవన్నీ నా రెస్పాన్సిబిలిటీ. వీళ్ళు ఎలా అయిపోతారంటే చివరికి ఇంట్లో వీళ్ళు ఒక మనిషి లేకపోతే అరే ఆయన లేరేంటి, అరే ఆమె లేదేంటి అన్న ఆలోచన వస్తూ ఉంటుందన్నమాట. ఆవిడే ఉంటే అన్ని పనులు చక్కబెట్టేస్తారండి, ఆయనే ఉంటే అసలు మనం ఇంటి నుంచి బయటకి గడప నుంచి మన అడుగు బయటికి పెట్టక్కర్లేదండి, అన్నీ ఆయనే తెచ్చిపెట్టేస్తారండి. వాళ్ళు గమనించుకొని వెళ్ళినట్టుగా వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళు నిర్వహించే పనులు ఏవైతే ఉంటాయో అవి మనం జ్యేష్ఠ నక్షత్రం నుంచి చూడాలి. కాబట్టి ఏంటంటే భార్యాభర్తల మధ్యన అనుకూలతకి కానీ సానుకూలత కానీ, వాళ్ళిద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్, ఒక కోఆపరేషన్కి కానీ ఎప్పుడు కూడా వీళ్ళు కష్టపడుతూ ఉంటారనమాట. ఎక్కువగా గొడవ పెట్టుకోవడానికి ఇష్టపడరు. మనసులో ఉన్న విషయాన్ని చెప్పడానికి కూడా కొంచెం మొహమాటంగా ఫీల్ అవుతూ ఉంటారు. చెప్తారు కానీ చాలా మొహమాటంగా, చెప్తే ఎదుటి మనిషి ఫీల్ అయిపోతాడేమో అని వీళ్ళే ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే బుధుని కారకత్వాలు ఉన్నా కూడా కుజుడి రాశిలో ఉండటం వలన ఎక్కువగా వీళ్ళు ఆ ఫైటింగ్ నేచర్ అనేది ఎగ్జిబిట్ చేయరు. కొంచెం అప్పుడప్పుడు కోపం వచ్చిందనుకోండి, ఎక్కడైనా వెళ్ళి ఒక గంట అరగంట అలాగా క్వైట్గా ఉండి మళ్ళీ కలవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓకే మేడం, వీళ్ళకి పిల్లల విషయంలో అయితే ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ కెరియర్ కానీ ఏ విధంగా ఉంటుందంటే? చాలా ప్రణాళికాబద్ధంగా వెళ్తారు. నిజంగా చెప్పాలంటే పిల్లల పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, అలాగే కెరియర్ పరంగా కానీ ఒక ప్లానింగ్ అనేది మాత్రం ఉంటుంది. పిల్లల పరంగా చూసుకుంటే మనం పడిన కష్టం ఇది అందరూ ఫీల్ అయ్యేది అనుకున్నా కూడా ప్రత్యేకించి ఈ నక్షత్రం వాళ్ళు ఎక్కువగా ఫీల్ అవుతారు. మనం పడిన కష్టం మన పిల్లలు పడకూడదు అంటారు. వాళ్ళకి చాలా వరకు అన్నీ అమర్చేందుకు వీళ్ళు ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. అలాగే సంతానానికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళ కోసం ఇన్వెస్ట్మెంట్స్ చేయటం అని, అలాగే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినా ఆ ఇబ్బంది నుంచి వీళ్ళు కూడా నిలబడి ఆ ఇబ్బంది నుంచి వాళ్ళని బయటికి తీసుకురావటం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకా ఎడ్యుకేషన్ పరంగా కనుక మనం చూస్తే వీళ్ళు అన్ని రకాల ఎడ్యుకేషన్ లైన్లో ఉంటారు. వీళ్ళకి ఏమీ ఇబ్బంది ఉండదు, ఏదైనా సరే చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంజనీరింగ్ అనుకోండి, మెడిసిన్ అనుకోండి, లా అనుకోండి, లాలో కూడా ఎక్కువ వాదనకి ఇష్టపడరు. ఎంతసేపు ఎలా ఉంటారంటే రైటింగ్ రూల్స్ గురించి మాట్లాడటము, వాటి గురించి మంచిగా విశ్లేషణ చేయటము, ఎక్కువగా వాటి గురించి ఏదైనా మీకు చెప్పడము, ఇలాంటివి అనమాట. కంపెనీ సెక్రటేరియల్ కోర్సెస్ ఉంటాయి చూసారా, అలాంటివి చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. లా అనేటప్పటికల్లా ఓన్లీ వాదించటము అలా కాదు. కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సిఏ చదవడానికి ఇష్టపడతారు. చెప్పాను కదా, బాధ్యత, ఇది మా రెస్పాన్సిబిలిటీ అనుకున్నారు అంటే 100% ఆ రెస్పాన్సిబిలిటీ చేసి తీరుతారు. ఓకే. సో మేడం, వీళ్ళకి ఏ రత్నం యొక్క రంగు బాగుంటుంది అంటారు? చాలామంది అడుగుతూ ఉంటారు, మేము ఈ రత్నం ధరించాలనుకుంటున్నాం, మరి మాకు ఏ రంగు కలిసి వస్తుంది? దాంతోపాటు ఎక్కువ మంది వృక్షాన్ని కూడా అడుగుతూ ఉంటారు. సో ఒకసారి ఈ రెండింటి గురించి. వీళ్ళు జ్యేష్ఠ నక్షత్రం కనుక పచ్చలు ధరించాలి. ఇప్పుడు ఇక్కడ వక్క చెట్టు ఉంటుంది కనుక వక్క చెట్టుని వీళ్ళు నాటాలి. మనకి వక్క చెట్టు దొరకలేదండి ఇలా అన్నప్పుడు కూడా ఏ చెట్టు నాటినా పర్వాలేదు, కానీ మన నక్షత్రానికి సంబంధించి వక్క చెట్టు కనుక చక్కగా వక్క చెట్టు నాటితే చాలా చక్కటి ఫలితాలు అనేవి వీళ్ళకి కనపడుతూ ఉంటాయి. సపోజ్ మనం అనుకుంటాం చిన్నప్పుడు మాకు శాంతి నక్షత్రం, మాకు ఏమీ చేయలేదండి, మాకు ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చేసాయి, జీవితం అంతా అయిపోయింది, కష్టపడటం అయింది, నష్టపోవటం అయింది, ఉద్యోగాల్లో మార్పులు అయిపోయాయి. వీళ్ళకి చాలా ఉద్యోగాలు మారుతూ ఉంటారు. కొంచెం రికగ్నిషన్ రావడానికి వీళ్ళకి టైం పడుతుంది అనమాట. చాలా కష్టపడే వ్యక్తులుగా చెప్పచ్చు వీళ్ళని. కాబట్టి రికగ్నిషన్కి టైం వచ్చింది, జీవితం అంతా అయిపోయిందండి ఒడిదుడుకులతోటి అంటారు. తప్పకుండా వీళ్ళు మాత్రం ఒక్క చెట్టు నాటితే అట్లీస్ట్ వాళ్ళు పడిన కష్టానికి దానికి వాళ్ళకి మెల్లమెల్లగా రిలీఫ్ వస్తుంది. అలాగే ఆ నక్షత్రానికి సంబంధించింది కనుక చక్కటి ఫలితాలను కూడా మనకి చూపిస్తుంది. మేడం, మరి వీళ్ళకి లక్కీ కలర్, లక్కీ డే, లక్కీ నెంబర్స్ ఏవి అంటారు అసలు? వీళ్ళకి లక్కీ డేస్ కనుక చూసుకుంటే వెన్స్డేస్ చాలా బాగుంటుంది, సాటర్డేస్ చాలా బాగుంటాయి. అలాగే వీళ్ళకి లక్కీ నంబర్స్ చూసామంటే 5 అనే నంబర్ చాలా లక్కీ నంబర్. బిజినెస్ ఓరియంటెడ్గా ఉంటారు. కానీ చూడండి, బిజినెస్ చేస్తారు కానీ లాభం అనేది కాదు. మనం చాలా పద్ధతిగా చేసామా, మనం చాలా నమ్మకంగా చేసామా, నమ్మకం పోగొట్టుకోవడానికి ఇష్టపడరు అనమాట. కాబట్టి నమ్మకం పోకూడదు, కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు. అందుకని లాభం అనే దాని మీద ఎక్కువ ఆసక్తి ఉండదు. కొంతమంది కొన్ని నక్షత్రాల వాళ్ళు లాభం కావాలనుకుంటారు. వీళ్ళు పాపం లాభాపేక్షతోటి ఏ పని చేయరు. ఎవరికన్నా సాయం చేసినా, ఎవరితో అయినా ఉన్నా చాలా చక్కగా మనస్ఫూర్తిగా చేస్తారనమాట. అలాగే కుటుంబానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మా కుటుంబము, కొంతమంది చూడండి మా పెదనాన్నగారు మమ్మల్ని పెంచారండి, మా అత్తయ్య మమ్మల్ని పెంచిందండి అంటారు. ఇలాంటి వాళ్ళందరూ సమాజంలో చాలామంది జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్న వాళ్ళై ఉంటారు. అందుకని జ్యేష్ఠులు అనగానే రెస్పాన్సిబిలిటీ అంటారు. ఎందుకంటే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునేది ఎప్పుడు కూడా కుటుంబంలో
ఫస్ట్ వ్యక్తి అనమాట. అందుకని జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళని ఎప్పుడూ కూడా మనం గౌరవించాలనుకుంటాను. సమాజంలో వీళ్ళు ఉంటేనే మన సమాజం కూడా చక్కగా ముందుకు వెళ్తూ ఉంటుంది. మేడం, రుద్రాక్ష విషయానికి వస్తే చాలామంది రుద్రాక్షని కూడా అడుగుతుంటారు, మేము ఏ రుద్రాక్ష ధరిస్తే మంచిది అని. ఒకసారి దాని గురించి, దాంతోపాటు ఏ దైవాన్ని కొలిస్తే మంచిది అంటారు? ఇంకా రుద్రాక్ష వీళ్ళకి ఏది బాగుంటుంది అని అనుకుంటాం కనుక చతుర్ముఖి రుద్రాక్ష, అంటే 4 ఫేసెస్ 4 తలలు ఉన్న రుద్రాక్ష. కాబట్టి ఇది చాలా చక్కగా వీళ్ళకి ఫలితాలను ఇస్తుంది. అలాగే వీళ్ళు ఎక్కువగా కూడా విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఇప్పుడు ఇందులో కూడా అనుమానాలు, విష్ణుమూర్తి అంటారండి, మేమేమో మరి నరసింహస్వామిని ఆరాధిస్తాం లేదా శ్రీరాముని ఆరాధిస్తాం, ఇలా ఉంటే విష్ణుమూర్తి అవతారాలే అవన్నీ కూడా, దశావతారాలన్నీ కూడా విష్ణుమూర్తి అవతారాలే. కాబట్టి విష్ణుమూర్తిని ఆరాధించటం, విష్ణుమూర్తికి తులసి మాలని పెడుతూ ఉండటం, ఆర్థికపరమైన కష్టాలు తొలగిపోవాలన్నా, మనసులో సుఖశాంతులు కలగాలన్నా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాలు చదవటం, అలాగే తప్పనిసరిగా బుధవారాల రోజున స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి తులసి మాలలు ఇవ్వటం. నా స్కిన్ పరమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి వీళ్ళకి, ఎక్కువగా ర్యాషెస్ కానీ లేకపోతే ఏమైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలాంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు స్వామివారికి గంధం ఇవ్వటం. కాబట్టి గంధం ఇచ్చారంటే చక్కటి రూపం కలగటం, అలాగే ఎటువంటి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి గంధం ఇవ్వటము, దీంతో పాటుగా నేను చెప్పినట్టు స్వామివారిని అష్టోత్తరం చదవటము, లేకపోతే సహస్రనామాలు చదవటం, తులసి మాల మర్చిపోకూడదు. దానికి ఇష్టమైనది తులసి. ఆర్థికంగా మనకి బాగుండాలి అని కోరుకుంటూ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ నక్షత్రం వాళ్ళు గనక స్వామివారిని తులసి మాలతో అర్చించినా పూజించినా వాళ్ళకి విశేషమైన భాగ్యం కలుగుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.